నమస్తే అందరికి వెల్కమ్ టు బుకింగ్ తెలుగు స్కీమ్ కైసే యాప్లో మావా బ్లాగ్ పెట్టి చాలా రోజులు అయింది మావా. సో నేను ఇప్పుడు ఏంటంటే తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ఎందుకంటే రేపు జశ్వంత్ అన్న బర్త్డే. సో అందుకని చెప్పి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాను అనమాట. మావా లిటరలీ చాలా అంటే చాలా టెన్షన్లో వెళ్తున్నాం. ఎందుకంటే నా బస్సు 7:20కి ఈ మునా కొడుకు 6 నుంచో ఫోన్ చేసి సాగు కొట్టాడు. నేను అప్పుడు ఎత్తలా. ఇదిగోండి జిగ్గు బస్సు అంట. ఇటు ముందే వచ్చేసి ఇప్పుడు సాగు పడుతున్నాడు. ఇంకా టైం ఉంది కదా భయ్య అంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, వచ్చేసామని సొల్లు కొట్టాడు. చాలా ఫాస్ట్గా అయితే వచ్చాం అనమాట. చాలా మంచి తర్వాత బస్సు ఎక్కుతున్నాను మామ. ఇదిగోండి బస్ లోపలికి అయితే వచ్చాం. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వచ్చాను మామ. అంటే బేసిక్గా నాది 7:20కి బస్సు. సో వీళ్ళు ఏంటంటే 7కే కాల్ చేసి మేము వచ్చేసాం అది ఇది అని చెప్పేసి అన్నారు. సో ఇంకా తర్వాత ఇంకా ఫాస్ట్గా రావాల్సి వచ్చింది. జశ్వంత్ అన్న ఎన్ని సాహసాలు చూడండి వల్ల. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎగ్జిట్ సీటు, అందుకే లాస్ట్లో బుక్ చేసుకున్నా. ఇదే మంది సీటు పైన U15. సో ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మొన్నట్లాగా ఏమైనా జరిగితే వెంటనే పటాపటాన్ని కొట్టేయడమే, లేదంటే సుత్తి ఏదో పెట్టారు కానీ డమ్మీ సుత్తి ఏం లేదు, అర్థం వాళ్ళకూడదు అన్న. ఇప్పుడు స్టార్ట్ చేశాడు మా బస్సు. లిటరలీ ఇప్పుడు టైం చెప్తా చూడండి, 7:31. ఓకే 7:31కి స్టార్ట్ చేశాడు. నాకు 7 గంటలకు ఫోన్ చేసి సాగు కొట్టాడు. బస్సు ఆల్రెడీ వచ్చింది అది ఇది అని సాగు కొట్టాడు. అరగంట లేటు. ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అదేదో ప్రశాంతంగా నేను వచ్చింటా కదా, ఇప్పుడు ఏ వస్తువు మర్చిపోయాను ఏం తీసుకొని వచ్చానో కూడా తెలియట్లే. జశ్వంత్ అన్న బర్త్డే రోజు ఏదో చేద్దాం అనుకుంటే ఏదేదో అయిపోతుంది. ఫుల్ వాన. అమ్మ అనుకున్న ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోద్దేమో. సో మాల్ కోసం వెయిటింగ్. మొత్తం తడిచిపోయి ఉన్నా, బ్యాగులన్నీ తడిచిపోయి ఉన్నాయి. మాల్ ఇంకా రాలా. సుభాష్ ఆల్రెడీ వచ్చాడంట. నాది లేట్ అయిపోయింది, బస్సు 8 అయిపోయింది. సుభాష్ ఏమో మార్నింగ్ 6కే వచ్చాడు. హే గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ అనమాట. సో ఇప్పుడు మేము ట్రెండ్స్కి అయితే వచ్చాం. సో బేసిక్గా ట్రెండ్స్ 11కి ఓపెన్ అన్నారు. సో మేము ఇప్పుడు టైం వచ్చేసి 10:37 అయితే అవుతుంది. రిక్వెస్ట్ చేసి వచ్చాం అనమాట. ఎందుకంటే జశ్వంత్ అన్నది ఒక అవుట్ఫిట్ ఉంది. సో అవుట్ఫిట్ కోసం వచ్చాం. నేను ఆల్రెడీ రామన్ అడిగితే లైక్ లేదన్నారు. అన్నా నువ్వు తొక్కుతున్నావు అన్న పాపం. సారీ ఆంటీ. ఇప్పుడు ఈ అవుట్ఫిట్ ఎదగాలి. ఏడుందో ఈయన ఆడకొన్నాడు ఏంటో. ఆయన మెల్లగా అడిగితే ట్రెండ్స్ అని అయితే చెప్పాడు. ఇప్పుడు అవుట్ఫిట్ ఎదగాలి. ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. సో రిలయన్స్లోనే ఫైనల్గా తీసామన్నమాట. సో జశ్వంత్ అన్న దగ్గర ఉండే దొరకలా, మేము వేరే ప్యాటర్న్ తీసుకున్నాం. కాజెట్తో అది వేసుకొని తర్వాత మీకు చూపిస్తాం. సో మా రామన్న అయితే మొత్తం క్లీన్ చేసేసి చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో తీసేసుకున్నాం, అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు కేక్ అయితే వెళ్ళాలి. సో కేక్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ పంచాయతీ అయిపోతే ఇంక అందరం షర్ట్లు వేసేసుకొని ఇంక జశ్వంతానికి షర్ట్ ఇచ్చేసి పంచాయతీ అయితే పెట్టాలి. రామన్న గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. అదే అన్న చెప్పింది గర్ల్ ఫ్రెండ్ అని. ఎందుకన్నా కోప్పడదు మామ. లిటరలీ మామ 4-5 తిరిగేసాం మామ. అదిగో లైన్గా ఉన్నాయి ఇక్కడ. మ్యాక్స్, ట్రెండ్స్, దాని తర్వాత యోస్తా, స్టైల్ యూనియన్ అన్నీ ఉన్నాయి. అన్నీ తిరిగాం, ఎక్కడ ఏ నచ్చలా. ఇక్కడ ఒకటే మళ్ళీ నచ్చింది, ఇంకా ఫైనల్గా తీసాం. నమస్తే. సో ఇదే మా అవుట్ఫిట్స్. మా అవుట్ఫిట్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఆడికైతే పొట్ట కనిపిస్తున్నారు. నువ్వు బట్టలు పెట్టుకోరా బెటర్. సో రామన్న బన్నీగాడు, రామన్న, ఐవరీ కింగ్. ఓకే సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే మున్సిపల్ పార్క్లో అయితే ఉన్నాం. ఇదిగోండి మున్సిపల్ పార్క్. ఇక్కడ ఎందుకు ప్లాన్ చేసామంటే, సో ఆయన్ని నేను ఫస్ట్ టైం మీట్ అయ్యింది ఇక్కడే.
లాస్ట్ టైం ఆ మెమరీస్ అవన్నీ గుర్తొస్తాయని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన్ని. ఎందుకంటే ఆయన చాలా సాడ్గా ఉన్నాడని చెప్పేసి ఆయన బర్త్డే కూడా నాకు వద్దు, నేను పెద్దగా ఏం జరుపుకోను అని చెప్పంటే సరే అలా తిప్పుదామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారంట. వాళ్ళ డాడీకి ఒక్కటే తెలుసు నేను వస్తున్నట్టు, అది కూడా ఇక్కడికి వచ్చాక చెప్పా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కడైతే ఫస్ట్ టైం ఆయన్ని మీట్ అయ్యానో అక్కడే ఈ కేక్ కటింగ్ చేయాలని చెప్పి ప్లాన్ అయితే చేసాం. సో ఇప్పుడు ఆయన ఎతకాలి, ఆయన ఆడున్నాడో తెలీదు. ఇప్పుడు ఆయన ఎతికి ఆయన ముందరికి వెళ్ళి కేక్ పెట్టి కేక్ వేయాలన్నమాట. సో అవుట్ఫిట్ కూడా సేమ్ ఇదే, జసంత్ అన్నకు కూడా ఒకటి తీసుకున్నాం. ఆయన తీసుకునేది అయితే మాకు దొరకలా, అందుకే ఆయనకే మేము ఎక్స్ట్రా ఒకటి తీసేసుకున్నాం. సో ఆయనకు కూడా ఇచ్చి అవుట్ఫిట్ ఇక్కడ ఎక్కడో చోట వేపించేసి ఇంకా కేక్ కోయాలి. కనిపించారు భయ్యా. గైస్ జస్వంత్ అన్నోళ్ళు శివుడి విగ్రహం వెనకాల అయితే ఉన్నారు. సో నాకైతే అక్కడక్కడ అదిగోండి అక్కడక్కడ అయితే ఉన్నారు. ఆయన చూస్తాడు. ఓకే సో అక్కడైతే అన్నాడు అన్న ఫస్ట్ మీరు ఎవరన్నా వెళ్ళండి, నేను అటు నుంచి వస్తా. ఇటు తిరుగు హ్యాపీ బర్త్డే, తిరుగు హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. అరే నీకు కొత్త బట్టలు వేసాం, కొత్త బట్టలు వేసుకోవాలి నువ్వు. సుభాష్ చెప్పు, ఆయన కెమెరామ్యాన్ ఎట్టు వచ్చింది అనవసరంగా తీస్తారు మీ నేను బండి. హ్యాపీ బర్త్డే టు ఒరే తిరిగేస్తుంది. హ్యాపీ బర్త్డే. నవ్వు లేదు ఏంది, మొహంలో నవ్వు లేదంట, ఎందుకు ఎందుకు ఏమైంది? సో గైస్ ఫైనల్లీ జస్వంత్ అన్న అయితే కలిసి హ్యాపీ బర్త్డే చెప్పారు. 2 నిమిషాలు ఆగండి, హీరో షర్ట్ వేసుకుంటారు. ఇక్కడ చూసారు డాలర్ చూసారా మీరు? ఉరే ఇది ఏం టచ్ అయినా వెనక్కి ముందుకు వచ్చేస్తుంది అయ్యా, నీకు ఈ బండి అనవసరం కొనిచ్చారా? ఆయనకి ఆ బండి కొనిచ్చినప్పుడు నేను బండి వేసుకొని తిరిగేస్తున్నాడు ఆయన. బ్రో మీరు ఏమైనా చెప్తారా బ్రో, మీరు ఏమైనా స్పందిస్తారా? వీళ్ళకి ఎప్పుడు డైలాగ్లే ఉండవు, ఏమన్నా మాట్లాడండి అయ్యా మీరు. అన్నా మాట్లాడన్నా రామన్న, నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలన్నా. అంతేనా ఇంకా? అరే మాట్లాడరా అరే మాట్లాడరా. ఏంటి బ్రో అంత మాట నువ్వన్నా మాట్లాడరా కనీసం. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. వద్దులే నువ్వు మాడదా. జస్వంత్ అన్న అయితే రెడీ అవుతుంది. ఫైనల్లీ జస్వంత్ అన్నని ఫస్ట్ టైం మీట్ అయింది ఇక్కడే. సో ఇక్కడే కేక్ కోయాలని చెప్పి ప్లాన్ వేసాం. ఏనా హ్యాపీయా? గురుగారు 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 సో జస్వంత్ అన్నని ఎన్ని ఇయర్స్ అయింది? 3 years 4 5 థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీట్ తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్. ఇంక చెప్పండి అబ్బా. ఫేస్ లో ఎంత గ్లో వచ్చిందంటే ఈ రోజు పొద్దు నుంచి గ్లోనే లేదు. యూసఫ్ చూసాను అన్న ఇది జూమ్ వేసుకోండి. పొద్దు నుంచి నేను చేసి స్వీట్ అన్యాయం. యూసఫ్ నువ్వేం పెట్టినావు మా వాడికి? చూడు నాకేం సంబంధం లేదు. కాదు ఇక్కడ చూసా ఏం రాసాను చూసా, మోహాలు కొనదు మరి. సో ఫైనల్లీ హ్యాపీ బర్త్డే జస్సు, హ్యాపీ బర్త్డే జస్సు. మామూలుగా అయితే ఒకరు కోపిస్తేనే కోసేవాడు, ఇప్పుడు ఆయన కోస్తున్నాడు కేకు. చూడు పెడతా చిన్న బిడ్డ తీద్దాం.
ఫోటో తీస్తున్నారా? ఉన్నాడు వీడియో సుభాష్ ఫోటో తీస్తున్నాను. ఓ హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే. ఇప్పుడైతే రామన్న బన్నీ అయితే వెళ్ళారు. గురు శిష్యుల్లాగా ఉన్నారా అందరా? ఇందులో గురు ఎవరో శిష్యులు ఎవరో చెప్పండి భయ్యా. బేసిక్గా ఇక్కడే ఎందుకు ప్లాన్ చేసామంటే, నేను ఫస్ట్ టైం తిరుపతిలో మీటప్ పెట్టాను. ఆ మీటప్ అప్పుడు నాకు ఈయన ఆల్రెడీ కాల్ చేశాడు. నాకు ఈయన 500 సబ్స్క్రైబర్స్ నుంచి ఉన్నప్పుడు నాకు జస్ట్ ఒక సబ్స్క్రైబర్ నాతో గేమ్లు ఆడేటప్పుడు ఆయన సరిగ్గా ఆడకపోవడం, ఆయన మాట్లాడే విధానం నాకు అప్పుడు తెలియదు. స్టార్టింగ్లో ఈయన ఇలా ఉంటారు అని చెప్పి తిట్టేసేవాడిని, కోపం వచ్చేసేది నాకు. ఏందయ్యా అది ఇది అని. ఫస్ట్ టైం తిరుపతికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ పబ్లిక్ ఉంటారన్నా వద్దు, నేనే వస్తాను కలుస్తానన్నా కూడా వాళ్ళ డాడీని వేసుకొని ఒక వీల్ చైర్ వేసుకొని వచ్చాడు. ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను, మామ ఈయన ఎలా ఉంటాడా, ఈయన అనేసామా మనం అని చెప్పి రియలైజ్ అయ్యాను. ఇంక అప్పటి నుంచి లిటరల్లీ 5 years అన్న 6 years 6 years ఆ బాండింగ్ ఎలా ఉందంటే నువ్వు చెప్పు, నేను మాడతా చెప్పు. చాలా మంది అడుగుతున్నారు ఎవరి జస్వంత్ అని, వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తున్నా. నువ్వేం మధ్యలో వస్తున్నావు చెప్పు. 4 years సారీ గైస్ 4 years అంట. చెప్పు 5 years అవుతుంది. జూలైకి 2026 జూలైకి 6 years అవుతుంది. సారీ 5 years అవుతుంది. అంతేనా? క్లారిటీయా? సో అది ఒక సబ్స్క్రైబర్గా నాకు పరిచయం అయ్యి ఇప్పుడు ఎలా అయిపోయాడంటే ఒక ఫ్యామిలీ కన్నా ఎక్కువ అయిపోయాడు మావ. లిటరల్లీ తిరుపతిలో మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉంటారు, కానీ తిరుపతికి వస్తే వాళ్ళని కలుస్తానో లేదో కూడా తెలియదు, కానీ ఈయనైతే దర్శనం చేసుకుని వెళ్తా, అదైతే పక్కా. లైక్ లిటరల్లీ ఈయన కూడా ఎలా అయిపోయాడంటే ఇంకా నేను వస్తే చాలు అనే ఇదిలో వెళ్ళిపోయాడు. ఆ బాండింగ్ ఇంకా అది వేరే లెవెల్ పిక్స్. ఇది ఎందుకు చెప్పానంటే చాలామందికి ఈయన ఎవరు ఏంటి అనేది చాలామంది కమెంట్లో అడుగుతున్నారు. సో అందుకని చెప్పా. ఇంకేమైనా చెప్పాలా? స్క్రిప్ట్ అంతే కదా? ఓకే స్క్రిప్ట్. సో ఇక్కడ రీజన్ ఏంటంటే, ప్లాన్ చేసిన రీజన్ కూడా ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ మీటప్ ఇక్కడే అయ్యింది కాబట్టి ఇక్కడే చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ చేసాం. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నీకు? 21 22 అయితే పెద్ద మంచి అయిపోయాడు. ఫంక్షన్ చేసేయాలి నెక్స్ట్ అంటే ఎప్పుడు ప్లాను? పెద్ద మంచి ఫంక్షను నువ్వు కాదా? పెద్ద మనిషి కాలేదు నువ్వు. 22 అయ్యి పెద్ద మనిషివే, ఫంక్షన్ పెద్ద మనిషి కాలేదంట. సో అది మా మ్యాటర్. సో ఫైనల్లీ అలా జరిగిందన్నమాట. అన్న ఒక్కసారి నువ్వు లేస్తే నేను బండి డ్రైవ్ చేస్తా, బండి వేస్తా ఇవ్వ రౌండ్. నేను కొన్నప్పటి నుంచి అడుగుతున్నా ఒక రౌండ్ బండి తోలుతానని, ఆయన ఏమో ఇవ్వట్లే ఈ బండిని. మరీ దారుణమయ్యా. అని ఎందుకు కాదు కాదు ఎందుకు చెప్పండి. వద్దు అన్న, ఆయనేమో మహేష్ బాబు ఆ మెడ డాలర్ వేస్తున్నాడు, మీరేమో వీళ్ళని పృథ్వీరాజ్ కూర్చోండి. నువ్వు ఎత్తుపోయిన రా అన్న, ఈ హ్యాండ్ పనిచేసింది ఆ పోస్టర్ లో. సో ఇది పట్టుకో. ఏం చేద్దాం అనుకుంటున్నారు రా మా. ఫైనల్లీ మనం బండి అయితే ట్రై చేయబోతున్నాం అన్న. పోట అంటే వెనక్కి వచ్చింది. అచ్చా ఫ్రెండ్ స్పీడ్ ఎలా ఇదే? ఓకే మహేష్ బాబు వెనక్కి వెళ్తా ఫేస్ టు ఫేస్ చూసుకుందామా? రుద్ర వర్సెస్ కుంభానా. ఇదేం పని చేయట్లే. బలే ఉంది మా. ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు ఆడికి పడితే ఆడికి హ్యాపీగా. హైదరాబాద్ కూడా వెళ్ళచ్చు. రౌండ్ వేసుకొని వచ్చేసారు ఆటోమేటిక్ ఆఫ్ అయితే కరెక్ట్ సెట్ అయ్యావన్నా, నిజంగా కరెక్ట్ సెట్ అయ్యావు. పాటలు పోయేది 24 మూవీలో పాటలు వస్తాయా? 24 మూవీలో సింగ్ ఎలా వద్దులే భయ్యా. ఫైనల్లీ నాతో బండి కూడా ఇచ్చారయ్యా. అంటే నువ్వు ఇప్పుడు మహేష్ బాబు, నేను విలన్నా? ఏ యాంగిల్లో నేను విలన్లా కనిపిస్తుందా నీకు? హీరో నువ్వు డాలర్ వేసుకున్నంత మాత్రాన నువ్వు హీరో కాదు.
ఫస్ట్ బాదం పాలు తాగి ఇంటికి పండి. ప్రతిసారి దీనింటి ఏమిటి? సో అది మా ఇవాళ వీడియో. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయండి.